వైసీపీలో కాపు లీడర్ల స్టాండ్ ఏమైనా మారుతుందన్న అభిప్రాయం చాలా మందిలో కలుగుతుంది. ముఖ్యంగా సీనియర్ లీడర్లు ఎవరైతే ఉన్నారో బొత్స కావచ్చు, తోట త్రిమూర్తులు కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఏమైనా కొత్తగా స్టాండ్ తీసుకుంటున్నారా, వాళ్ళ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్నారన్న అనుమానాలు వస్తున్నాయన్నమాట. ఎందుకంటే వాళ్ళ మాటలు అలాగే ఉంటున్నాయి. ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం సీనియర్ లీడర్, మాజీ మంత్రి, మాజీ ఎంపీ, కాపు ఉద్యమానికి ఊపిరిలూదిన వ్యక్తిగా ఆయనకి పేరుంది. ఆయన ఇటీవల చనిపోయారు కదా, ఆయన సంస్మరణ ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ వేదికల్ని బేస్ చేసుకుని వీళ్ళు మాట్లాడుతున్నారనమాట, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోట. సో ఇవన్నీ కూడా పార్టీ స్టాండ్కు విరుద్ధంగా వీళ్ళేమైనా నిర్ణయాలు తీసుకుంటున్నారా అన్న అభిప్రాయాలు కూడా వస్తున్నాయి. అంబటి రాంబాబు లాంటి వాళ్ళు అయితే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్తారో ఆ లైన్లోనే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏమాత్రం సషబిషలు అంటారు కదా, అలాంటి వాటికి వెళ్లకుండా మొహమాటాలు లేకుండా చాలా క్లియర్గా చెప్పేస్తున్నారు. జనరల్గా ఏంటంటే ప్రాంతీయ పార్టీల్లో లీడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళే సీఎం అవుతారు, వేరే వాళ్ళకి ఛాన్స్ ఉండదు. దీనే షుగర్ కోటెడ్ క్యాప్సూల్ కింద, అంటే జనానికి నొప్పి తెలియకుండా చెప్తూ వస్తారు అనమాట. మా నాయకుడు ఉన్నాడు కదా, ఆయనే సీఎం అవుతారు, ఇలాగ చెప్పుకుంటూ వస్తారు. కానీ అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఏం చెప్తున్నారు, కాపులకి మా దగ్గర సీఎం అయ్యే ఛాన్స్ ఉండదు, మాకు జగన్మోహన్ రెడ్డి సీఎం, ఇలాంటివి చెప్పడం అనేది కొంచెం హార్ష్గా వెళతారు జనంలోకి. అయినప్పటికీ కూడా ఎలాంటి మొహమాటం లేకుండా అలాంటి వాళ్ళు ఖచ్చితంగా పార్టీ స్టాండే చెప్పేస్తున్నారు. కానీ వేరే బొత్స సత్యనారాయణ కావచ్చు, లేకపోతే తోట త్రిమూర్తులు కావచ్చు, ఇలాంటి వాళ్ళు మాత్రం కాస్త డిఫరెంట్గా మాట్లాడుతున్నారు. ఎందుకంటే మొన్నటి ఎన్నికల వరకు జగన్ ఏదైతే చెప్పారో అదే లైన్లో వెళ్ళిపోయేవారు, వేరే మాట ఏమి ఉండేది కాదు. కానీ మొన్న క్షేత్రస్థాయిలో బాగా దెబ్బతిన్న తర్వాత, కేవలం 11 సీట్లకు పరిమితం అయిపోయిన తర్వాత వీళ్ళు మళ్ళీ పునరాలోచనలో పడ్డారా. ఒకవైపు పవన్ కళ్యాణ్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది, అవునన్నా కాదన్నా కాపులు ఓన్ చేసుకుంటున్నారు, తమ పార్టీ తమ సామాజిక వర్గం తరఫున ఆయన్నే ఒక రిప్రజెంటేటివ్లా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ కాపులకు వ్యతిరేకంగా మాట్లాడడం, లేకపోతే అంటే వాళ్ళ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలను పక్కన పెట్టడం లాంటిది కరెక్ట్ కాదు. ఆ మాటల్లో కూడా చాలా క్లియర్గా ఉండాలి అనేది ఆ కాపు లీడర్లు, సీనియర్ లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ డెసిషన్ తీసుకుంటున్నారో అనిపిస్తుంది. ముఖ్యంగా తోట త్రిమూర్తులు అయితే చాలా క్లియర్గా చెప్పారు. విజయవాడలో బొండా ఉమ నిర్వహించే ఈ ముద్రగడ సంస్మరణ సభ కావచ్చు, లేదా కాపుల ఐక్యతకు సంబంధించిన సభ కావచ్చు, పార్టీలకు అతీతంగా నేను అటెండ్ అవుతానని చాలా క్లియర్గా చెప్పేశారు ఆయన. ఇది వైసీపీలో సంచలనమైందనమాట. జనరల్గా టీడీపీ, వైసీపీ అంటే ప్రత్యర్థుల స్థాయి దాటిపోయి శత్రువులు అన్నట్టుగా ఉంటున్న పరిస్థితి, క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి వరకు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక టీడీపీ ఎమ్మెల్యే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అయినా కూడా ఒక మీటింగ్ పెట్టడం, కాపుల ఐక్యతకు దానికి నేను అటెండ్ అవుతానంటూ తోట త్రిమూర్తులు చెప్పడం అనేది ఒక్కసారిగా వైసీపీలో సంచలనం సృష్టించింది. అదే టైంలో బొత్స సత్యనారాయణ ఇంకొకటి అన్నారు, కాపుల హక్కులను లేదా ప్రయోజనాలను అడిగి తీసుకోవడం కాదు, పోరాట సాధించుకోవాలన్నారు. ఇది కూడా ఒకసారిగా సంచలనం సృష్టించింది. సాధారణంగా బొత్స లాంటి వాళ్ళు ఆచితూచి మాట్లాడుతూ ఉంటారు, ఎప్పుడో కానీ స్పందించరు. అలాంటిది ఇప్పుడు కాపులందరూ కూడా ఒకే తాటి పైకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుందా పార్టీలకు అతీతంగా అనే అభిప్రాయం కలగజేస్తుంది అనమాట. ఎందుకంటే చాలా క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. గతంలో కాపులకు రిజర్వేషన్ ఇవ్వడం కుదరదని బొత్స జగన్మోహన్ రెడ్డి చెప్పేసినప్పుడు ఆ లీడర్లు ఎవరు కూడా పెద్దగా దాని మీద మాట్లాడలేదు. కానీ ఇది పార్టీకి సంబంధించి నష్టం చేకూరుస్తుంది, జగన్మోహన్ రెడ్డి మాటల్లో పట్టుకుని ముందుకు వెళ్ళిపోతే ఖచ్చితంగా ఎక్కడో ఇబ్బంది అవుతుంది క్షేత్రస్థాయిలో, తమ ఎన్నికల భవిష్యత్తుకు సంబంధించి, రాజకీయ ప్రయోజనాలకు సంబంధించి అన్న అభిప్రాయం వాళ్ళలో ఎక్కువ కలుగుతుంది. దీన్ని బేస్ చేసుకునే ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు, పార్టీ స్టాండ్ నుంచి కొంచెం పక్కకు జరుగుతున్నారు అనే అభిప్రాయం అయితే కలుగుతుంది. ఇప్పుడు కాపుల ఐక్యతకు సంబంధించిన సభ విజయవాడలో జరగబోతుంది. అలాగే ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలు అనేక చోట్ల జరుగుతున్నాయి. ఎక్కడికి వెళుతున్న వాళ్ళందరూ కూడా ఈ యాంగిల్లోనే మాట్లాడుతూ వస్తున్నారనమాట. పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నామని చెప్తూనే వాళ్ళ మనసులో ఉన్న అభిప్రాయం చెప్పేస్తున్నారు. సో కాపు ఓట్లను పోగొట్టుకోవడానికి ఏమాత్రం వాళ్ళు ఒప్పుకోవడం లేదు. నెక్స్ట్ ఎలక్షన్ సంబంధించి క్షేత్రస్థాయిలో తమ ప్రయోజనాలు తాము చూసుకోవాలనే అభిప్రాయాలకు వాళ్ళు వచ్చేసినట్టు కనపడుతుంది. సో ఈ నేపథ్యంలో వైసీపీ మొత్తం స్టాండ్ మార్చుకుంటుందా, లేదు నాయకులకు ఫ్రీడమ్ ఇచ్చారా, లేదా నాయకులు తమ అభిప్రాయాన్ని ఈ వేదికల ద్వారా అధిష్టానం చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి అనుమానాలు చాలా మందిలో కలుగుతున్నాయి. ఏదైనప్పటికీ రానున్న రోజుల్లో ఈ కాపు లీడర్లు మాట్లాడుతున్న మాటలు, వైసీపీలో సృష్టిస్తున్న ప్రకంపనాలు ఏ విధంగా మార్పు తెచ్చుకుంటాయి, ఏ విధంగా దిశ మార్చుకుంటాయి అనేది చాలా చాలా ఆసక్తి అయితే కలిగిస్తున్నాయి. మరిన్ని అభిప్రాయం కోసం చూస్తున్నానండి ఏబీపీ దేశం.